ఏసీ రూమ్ లో స్కాచ్ తాగితే స్టేటస్, ఊరి గుడిసెలో సారా తాగితే తాగుబోతి అదవలా. పొద్దంతా పొలంలో పడిన ఆ కష్టాన్ని మర్చిపోవటం కోసం తాగుతారా. రాత్రింపవళ్ళు రాళ్లు కొట్టిన కూతురి పెళ్లికి 4 రాళ్లు వెనకేసుకోలేని పరిస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా. ఒళ్ళంతా రక్తం ఇంకేలా శ్రమించి పిల్లల్ని బళ్ళలోకి పంపించలేని దుస్థితిని మర్చిపోవటం కోసం తాగుతారా. కొద్ది గంటలు బాధల్ని మర్చిపోవటానికి తాగుతారా. పాపం జీవితాలనే మర్చిపోతున్నారా. వాళ్ళు నొప్పుల్ని మర్చిపోవటం కోసం తాగితే మీరు తప్పుల్ని మర్చిపోవటం కోసం తాగుతారా. సౌండ్ లీక్ అయితే క్యారెక్టర్ వీక్ అయిపోద్ది. నాయక్ అలియాస్ ఖల్ నాయక్, నీకో పర్సనల్ విషయం చెప్పాలరా. ఈ పర్సుగాడి పర్సులో ఓ పక్క న్యాయం ఉంటే మరో పక్క నాణ్యం ఉంటుందిరా. బొమ్మ వెనకాలే బొరుసు. బొమ్మ అంటే పోలీస్, శివాజీరావు డబ్బుని కాపాడే పోలీస్. బొరుసు అంటే నువ్వు, డబ్బుని కాజేసే పోలీస్. ఇక బొమ్మ బొరుసు ఆట కట్. ఓ పక్క ప్రెస్సు, మరో పక్క సమాజం. దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇంకా ఆలస్యం ఎందుకు, పంచుదాం రండి. సెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ పేరుతో స్వయం ఉపాధి కల్పించుకుని నేను చేయలేని పనులేనో చేస్తున్న యూత్ అతని చేతుల మీదుగానే డబ్బు పంచుతాడు. ఓటమి నీ బ్లడ్ లోనే ఉందిరా. నువ్వు పంచేవి పచ్చ నోట్లే, కానీ దొంగ నోట్లే. బిట్టు యాదవ్ దగ్గర 10 కోట్ల దొంగ నోట్లు కొట్టించాను. నువ్వు నాకు నీళ్ళ దగ్గర నుంచి తెచ్చిన 10 కోట్లతో ఆ దొంగ నోట్లు మార్చేశాను. నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావు, నేనే నిన్ను ఇరికించాను. ఎలా ఉంది కౌంటర్? నీ కౌంటర్ కి ఇప్పుడు ఎన్కౌంటర్ ఇవ్వనా? బిట్టు యాదవ్, నీ గుట్టు యాదవ్. ఏం చేసినావనా? తిహారి జైలు అన్నావు, చపాతీ కుర్మా అన్నావు, గురువా అన్నావు, కలిసి గుద్దుదాం అన్నావు. ఏసీబీ వాళ్ళకి బట్టి చిట్టసరి చేసినావేమన్నా? గ్రహచారం గంట మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇవి ఒరిజినల్ నోట్లు. దొంగతనం జరిగిన 10 కోట్లు. మరి లోపల ఉన్న 10 కోట్లు ఇదిగోండి సార్. ఏం నోట్లు రా? నోట్లన్నా మామూలు పాన్ షాపులు కూడా పసి కట్టేస్తుండు. దొంగ నోట్లన్నా ఇవి. ఏ మౌలా బరాయించిండన్నా? నీళ్ళిచ్చిన ఒరిజినల్ నోట్లు మనకిచ్చి మన దొంగ నోట్లు కమిషనర్కి ఇచ్చిండన్నా. అలా ఏం దెబ్బ కొట్టినవే? నువ్వు నాకు ఇచ్చినవి ఒరిజినల్ నోట్లా అనా? అవి ఒరిజినల్ నోట్లు అని తెలిస్తే నా దగ్గరే పెట్టుకునేవాడిని కదనా. గవి నువ్వు గుద్దిన నోట్లు అనుకోని కమిషనర్కి ఇచ్చినారా? నువ్వు పోలీస్ కమిషనర్ ఎలా అయ్యావురా? దొంగ నోట్లు నువ్వు లోపల పెట్టుకొని ఒరిజినల్ నోట్లు నా చేతే ఇప్పించేలా చేశాను. ఇప్పుడు అర్థమైందా శివాజీరావు బ్లడ్ అంటే ఏంటో? 100, 1000 దొంగ నోట్లు వచ్చేసుకునే బిట్టు యాదవ్ 10 కోట్లు గుద్దేశాడు. ఆర్డర్ ఇచ్చింది ఈసారే. పట్టపగల నడి రోడ్లో 10 కోట్ల రూపాయలు బ్యాంక్ రాబరీ జరిగింది. సుల్తాన్ చేత చేయించింది ఈసారే. లీగల్ గా వెళ్తే డబ్బు బ్యాంక్ వెళ్తుంది, పేరు డిపార్ట్మెంట్ కు వస్తుంది. నీకు యూనిఫామ్ వద్దు, అండర్ కవర్ కాపుగా ఈ కేసుని సాల్వ్ చేయి. అందుకే పోలీస్ జాబ్ అంటే పడి చచ్చే నన్ను అండర్ కవర్ కాపుగా పంపించింది ఈసారే. పోలీసు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏ డబ్బునైతే ఎవిడెన్స్ గా వాడి వీడు మా నాన్న మీద మచ్చ పడేలా చేశాడో అదే డబ్బు ఎవిడెన్స్ గా వాడి నేను వీడి నిజస్వరూపం సమాజానికి చెప్పి మా నాన్న శివాజీరావు మీద పడ్డ మచ్చని తుడిచేయాలని ఇదంతా చేశాను. ఏం లాభం లేదు సార్, సరెండర్ అయిపోండి. తప్పు చేశాం. నా చావు మీ ఇద్దరి చావుకి ముహూర్తం అవుతుంది.
బండి రెడీ. వద్దు నీలకంఠ, నీ చెల్లెలు నా తానున్నదిరా. చచ్చిపోయాననుకున్నావా? చంపేశాననుకున్నావా? నీకోసమే దుబాయ్ నుంచి వచ్చా. నీకు గిఫ్ట్ తెచ్చాను. నాకు ఓ గిఫ్ట్ కావాలి. నీ ప్రాణాలు కావాలి. అది ఇచ్చేదాకా నీ చెల్లెల్ని చంపను. ఇచ్చిన తరువాత ప్రేమించండి. నీకెవరున్నారమ్మా? నొప్పిగా ఉందా నాన్న? నాకేం కాలేదమ్మా. పరశురామ్ ఎక్కడ? నేను ఒక పిచ్చి అన్నయ్యని. నేను లేకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం నీ ప్రేమ తక్కువ. విషం పోసింది వీడు, ప్రాణం తీయాల్సింది నేను. నేను చంపాల్సిందే. పిలవక్కర్లేదమ్మా, తలుచుకుంటే నిలబెట్టుకున్నానమ్మా. ఇప్పుడు అభి తోడులో ప్రేమ చూస్తున్నాను. నీ ప్రేమ దూరం కాకుండా నా చెల్లెలు జాగ్రత్త, నా ప్రాణం జాగ్రత్త. చెల్లమ్మా, వద్దురా. నువ్వు ఏడుస్తూ సాగనంపితే చచ్చిపోతాను. నువ్వు నవ్వుతూ పంపిస్తే నిద్రపోతానమ్మా. నాన్నకు చెప్తానమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తానమ్మా?
నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు దాకా జీవితాన్ని మనస్తోనే చూసావమ్మా. ఇక నుంచి లోకాన్ని నా కళ్ళతో చూడమ్మా.